గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క. అరే వా, గుంపు మేస్త్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుంటనక్క ఎవరు? హరీష్ రావు. గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క. ఆ కథ ఏంది, కార్ఖాన ఏంది? ఆ గుంటనక్క గుంపు మేస్త్రికి మధ్యలో జరుగుతున్న లోపాయకార ఒప్పందం ఏంది? కల్వకుంట్ల కవితక్క బయట పెట్టింది. చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ నిషేధించడం కాదు, ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు. మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ను చేస్తా, మీడియాతో కల్వకుంట్ల కవిత అంటున్నారు. నిన్న ఆయన అన్నాడు, మా పార్టీలకు కవిత వస్తా అన్నది మాట్లాడుతున్నది. అంటే మీరే కల్వకుంట్ల కవిత పార్టీలోకి అట వెళ్ళండి, ఆ ప్రజెంట్ జాగృతి ఉన్నది, ఇంకా పార్టీ కాలేదు, ఆ జాగృతికి జాతీయ కన్వీనర్ చేస్తుందంట బీసీ బిడ్డను పోయిగా. బీఆర్ఎస్లోనే ఉంటూ కేసీఆర్కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలు కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఇక ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ గుడ్డిగా గుంతలో పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశాలతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారట. ఇక సీఎం భాగవతం బయటకు రాకూడదనే బొగ్గు కుంభకోణం నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేందుకు బట్టి విఫలయత్నం చేస్తూ ఉన్నారు. 6,000 కోట్ల సింగరేణి నిధులు స్కామ్కు త్వరలో బయట పెడతా అంటున్నారు హరీష్ రావు. ఒకసారి 14 పెట్టు. ఫస్ట్ గుంటనక్కది చూద్దాం. గుంటనక్క గుంపు మేస్త్రి గుంటనక్క లేదన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని, అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. పైగా ఆయన 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విచారణ అడుగుతున్నట్లు కాదా అని ప్రశ్నించారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్లో పడే అదే విధంగా విచారణ జరపాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడడం విచిత్రం అని, బీఆర్ఎస్ హయాంలో అసలు టెండర్లు ఎక్సెస్ కు పోలేదని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 25 టెండర్లు పూర్తయితే అందులో కొన్నింటిని 16.7-8% పైగా ఎక్కువగా ఇచ్చారని ఆరోపించారు. గుంటనక్క ప్రెస్ మీట్ ను చూసిన కేటీఆర్ కూడా అవే విషయాలు మాట్లాడుతున్నారని, ఇటీవల ఆయన మాటలు చూస్తుంటే దారుణం అనిపిస్తుందన్నారు. సుజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి పరిధిలో 2 కాంట్రాక్టర్లు ఇచ్చారని, అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి బావమర్ది అని గుర్తుకు రాలేదా అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లు చేసే ఓ తిమింగలాన్ని రక్షించేందుకు గుంటనక్క చిన్న చేప చుట్టూ టెండర్లు వ్యవహారాన్ని తిప్పుతున్నారని ఆరోపించారు. సృజన్ రెడ్డి చిన్న చేప అని ఆ బడా సంస్థకు 25,000 కోట్ల కాంట్రాక్టర్ ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి 25,000 కోట్ల అప్పు పెట్టారని, కాంగ్రెస్ వచ్చాక అది 50,000 కోట్లయిందని, దీంతో సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన టెండర్లలో హరీష్ రావు అండగా ఉంటే ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. దళితులను అవమానించేలా హరీష్ రావు వ్యాఖ్యలు. సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లేఖ రాయనని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే రాస్తానని హరీష్ రావు వ్యాఖ్యానించడం మొత్తం దళిత వర్గాలను అవమానించడమేనని కవిత అన్నారు. గుంటనక్క కేంద్ర మంత్రికి లేఖ రాస్తానడం వెనుక కుట్ర దాగుందని, ఆ గుంటనక్క కానీ కిషన్ రెడ్డి ఏదో పేరుతో కమిటీ వేశారని చెప్పారు. సింగరేణిలోని ఏజీఎం ర్యాంకు అధికారితో కమిటీ వేస్తే ఆయన ఎండీని ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. జాగృతి పక్షాన బట్టి విక్రమార్కకు పలు ప్రతిపాదనలతో రేఖ రాస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా 9 బ్లాక్ను సందర్శించేందుకు ప్రత్యేక ప్రతినిధుల బృందం వెళ్ళనున్నట్లు ఆమె చెప్పారు. కేటీఆర్ పై ఒక నీతి, మహిళపై ఒక నీత. గతంలో కేటీఆర్ మీద కథనం వస్తే ఆయన అనుచరులు ఛానల్ పై దాడి చేశారని, అదే ఓ దళిత మహిళపై కథనాలు ప్రసారం చేస్తే జర్నలిస్టులకు అండగా నిలిచారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ దృష్టిలో కేటీఆర్ కు ఒక నీతి, మహిళకు ఒక నీత అని ప్రశ్నించారు. ఏమాత్రం అవగాహన లేని యూట్యూబ్ ఛానల్లో మాదిరిగా శాటిలైట్ ఛానల్లోనూ కథనాలు వేస్తున్నారని, దళిత
బిడ్డల మీద అలాంటి కథనాలు వేయడం తను ఎంత బాధపడ్డానని చెప్పారు. ఇక గతంలో నిబంధనలను అతిక్రమించిన యూట్యూబ్ ఛానళ్లు వాళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసి శాటిలైట్ ఛానల్ ప్రతినిధులను కూడా అరెస్టు చేసిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్పై బీఆర్ఎస్ నిషేధం విధించడంపై కవిత స్పందిస్తూ వారు ఆ ఛానల్లో బ్యాన్ చేయడం ఏంటో కానీ త్వరలోనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను బ్యాన్ చేస్తానన్నారు. కాగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జోక్ అయ్యిందని, మున్సిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తుందని ఆరోపించారట. నిబంధనలను అతిక్రమించిన యూట్యూబ్ ఛానళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిబంధనలను అతిక్రమించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా తిట్టడం వేరబ్బా. జర్నలిజం చేసి జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి ప్రజలే ధ్యేయంగా జర్నలిజమే ఒక పాషంగా బతుకుతున్న మాలాంటి వాళ్ళపైన కూడా అక్రమ కేసులు అయినాయి. మరి అనేక మంది బిడ్డలపైన. ఇక ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నాయో అందరికీ తెలిసిందే. శాటిలైట్ ఛానల్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం మోచేతి నీళ్లు తాక్కుంటూ ముడ్డి తుడుచుకుంటూ ఉంటున్నాయి ఆ పేపర్లతో. కొన్ని పార్టీల కోసం పెట్టిరు పేపర్లు. ఓడిపోయే కాంగ్రెస్లోకి వెళ్తానా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, తెలంగాణలో గెలిచే పార్టీ జాగృతి అని, అలాంటప్పుడు ఓడిపోయే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని కవిత అన్నారు. తాను కాంగ్రెస్లోకి వస్తానని అడిగితే వద్దని చెప్పానంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. మహేష్ అన్న, మీరు నిద్రలో కలగన్నట్టున్నారు, వాస్తవంలోకి రండి, ఎవరికైనా చూపించుకొని ఏదైనా బొట్టు పెట్టించుకొని అని కవిత ఎద్దవ చేశారు. జాగృతిని పటిష్టమైన పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నా పనిలో నేను నిమగ్నమై ఉంటే నన్ను బదనం చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్నే జాగృతిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామని కవిత అన్నారు. ఒకవేళ వస్తే సీనియర్గా ఆయనకు జాగృతి జాతీయ కన్వీనర్ పదవిని ఇస్తామని చెప్పారట. మంచి కథ చేసిరా. మహేష్ జర ఓ జాగృతి కంటే ఓ మీకు జాతీయ కన్వీనర్ గా ఇస్తారంట. మరి గుంపు మేస్త్రి గుంట నక్కకు ఏం జరుగుతుంది? ఇక్కడ మెగా కృష్ణారెడ్డికి 25,000 కోట్ల నైని బొగ్గు బ్లాక్ ను అప్పజెప్పే ప్రయత్నము గుంటనక్క చేస్తుందంట. గుంటనక్క ఎవరో కాదు, హరీష్ రావే. ఆ గుంటనక్క హరీష్ రావే చేస్తా ఉందంట.